గోపాష్టమి అక్టోబర్ 30. కృష్ణుని గోపాలక పాత్ర ప్రారంభం. ఈరోజు శ్రీకృష్ణుడు గోమాతలను కాపాడే బాధ్యతను స్వీకరించిన పవిత్ర ఘట్టాన్ని సూచిస్తుంది. ఇది బాల్యస్థితి నుండి దైవిక బాధ్యతవైపు ఆయన మార్పును సూచిస్తుంది. గోమాత పూజ గోవులను పవిత్రత, పోషణ, మాతృత్వ గుణాల ప్రతిరూపంగా భావించి స్నానం చేయించి, అలంకరించి ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు. శుభయోగాలు ఈ రోజున రవియోగం మరియు శివవాసయోగం ఉండటం వలన జపం, ధ్యానం, దానం వంటి ఆధ్యాత్మిక కార్యాలకు ఇది అత్యంత అనుకూలమైన రోజు. అక్షయ నవమి పర్వదినం ఈవ్. అక్షయ నవమి అక్టోబర్ 31న వస్తుంది, కాని దాని ఆధ్యాత్మిక శక్తి ముందు రోజు రాత్రి నుంచే ప్రారంభమవుతుంది. అక్షయ ఫలితాల దినం. అక్షయ అంటే ఎప్పటికీ తగ్గని ఫలితాలు. ఈ రోజున చేసే దానం, జపం, పూజలు శాశ్వత ఫలితాలను ఇస్తాయని విశ్వాసం. ఉసిరికాయ వృక్ష పూజ విష్ణుశివ తత్వాల సమ్మిళిత రూపంగా భావించే ఉసిరికాయ చెట్టును పూజించడం ద్వారా ఆరోగ్యం, ఐశ్వర్యం, దైవిక అనుగ్రహం లభిస్తాయని నమ్మకం. సూర్యకాంతి ప్రభావం, ఆరోహణ శక్తులు. అక్టోబర్ 30న ప్రత్యక్ష సూర్యగ్రహణం లేకపోయినా సెప్టెంబర్ 21, 22న జరిగిన సూర్యగ్రహణం ప్రభావం ఇంకా కొనసాగుతుంది. ఈ గ్రహణం ఒక శక్తివంతమైన పునఃప్రారంభం గా భావించబడింది. సత్యం, స్పష్టత, మార్గదర్శనం కోసం అనుకూలమైన సమయం. ఆరోహణ లక్షణాలు: అంతర్దృష్టి పెరగడం, భావోద్వేగ విమోచనం, స్పష్టమైన కలలు వంటి అనుభవాలు ఈ కాలంలో సాధారణం. జ్యోతిష్యపరంగా 30 అక్టోబర్ 2025. అక్టోబర్ నెల మొత్తం విడుదల నుండి స్థిరత్వం వైపు మార్పును సూచిస్తుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం అక్టోబర్ 10వ నెల పూర్తి మరియు కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది. తేదీ 30 సృజనాత్మకత మరియు దైవిక సందేశాలను సూచిస్తుంది. గ్రహస్థితులు విష్ణుశివ తత్వాల సమన్వయాన్ని బలపరుస్తూ జపం, ధ్యానం, పూజలకు అనుకూలంగా ఉంటాయి. ధ్యానానికి ఉత్తమ సమయాలు: ఆఎస్టీ బ్రహ్మ ముహూర్తం 4:35, 30 am లోతైన ధ్యానం, జపం, దైవిక అనుగ్రహం కోసం అత్యుత్తమ సమయం. సూర్యోదయం సుమారు ఉదయం 6:15 సూర్యగాయత్రి, హనుమంత ధ్యానం, ప్రాణశక్తి ఆహ్వానం కోసం అనుకూలం. మధ్యాహ్నం 12:00–1:00 PM విష్ణు సహస్రనామం, ఐశ్వర్య ధ్యానం కోసం శ్రేష్టం. సాయంత్రం సంధ్య 5:36–30 PM శివ సహస్రనామం, దేవి పూజ, శక్తి సమతుల్యత కోసం అనుకూల సమయం.